నమస్తే, వెల్కమ్ టు హెల్త్ వన్. నేను రూపా నాదెళ్ళ. 43 years క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ జేఎస్పిఎస్ గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ అండ్ ఆయన ప్రెజెంట్ పీజీ ప్రొఫెసర్గా ఎంఎన్ఆర్ హోమియో మెడికల్ కాలేజ్లో వర్క్ చేస్తున్నారు. డాక్టర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన పిల్లల హెల్త్కి సంబంధించినటువంటి హోమియోపతిలో ఎలాంటి సలహాలు సూచనలు ఉంటాయో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సరే, హోమియోపతి అనేది ఇప్పటివరకు పెద్దవాళ్ళు వాడడమే చూసాము. చిన్నపిల్లలు కూడా వాడచ్చా? తప్పకుండా. ఇందులో కొన్ని పాయింట్స్ చెప్పాలి. మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మా దాంట్లో ఎండి పీడియాట్రిక్స్లో కూడా ఉంది. ఓకే. లేకపోతే ఎండి ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, ఒక ముఖ్యమైన దాంట్లో లక్షణం ఉంది హోమియోపతిలో. ఆ మందులు చాలా తీయటివి, ఇంజెక్షన్స్ ఇవ్వరు, కాంప్లికేషన్స్ ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఈజీ టు యూస్. ఇవన్నీ ప్రతి తల్లికి, ప్రతి పాపకు, ప్రతి బాబుకు తెలుసు. కాబట్టి హోమియోపతి చిన్నపిల్లల్లో చాలా ఫేమస్. చిన్నపిల్ల మీకు ఎందుకు ఆ అపోహ ఉందో నాకు తెలియదు, కానీ పెద్దవాళ్ళు కాదు, చిన్నవాళ్ళకే ఇంకెక్కువ మందికి ఉంటుంది. మా దగ్గర చాలామంది చిన్నపిల్లలు దగ్గు, జలుబు, జ్వరం ఇటువంటి లక్షణాలు వస్తే ఒక్కసారి హోమియోపతి వాడితే ఆ పిల్లలు మళ్ళీ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కాబట్టి చాలా మంచి చికిత్స ఉంటుంది. కానీ పిల్లలకి ఏదైనా వచ్చిందంటే, ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే క్యూర్ అవ్వకపోతే వాళ్ళు చాలా సఫర్ అవుతారు. వాళ్ళని చూసి మనకి నిద్ర ఉండదు, చాలా ఇబ్బంది పడతాం. కానీ హోమియోపతి మందులు అనేవి చాలా స్లో ప్రాసెస్లో తగ్గుతాయి అని చాలా గట్టిగా నమ్ముతారు జనాలు చాలామంది. ఆ ప్రాసెస్ అది అంతవరకు నిజమేనండి? కాదండి. ఇందులో ముఖ్యమైన విషయం, అలాంటి నానుడి, అలాంటి మిత్, అపోహ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పటికీ అది జరుగుతోంది. హోమియోపతి వైద్యుడి దగ్గరికి, మా దగ్గరికి పేషెంట్స్ అన్ని మార్గాలు మూసుకుపోయాక లాస్ట్ ఎఫర్ట్, లాస్ట్ చాయిస్ అని మా దగ్గరికి వస్తారు క్రానిక్ పేషెంట్స్. అలా వచ్చినప్పుడు వాళ్ళకి ఇంత కట్ట రిపోర్ట్స్, ఇంతమంది డాక్టర్ల ప్రిస్క్రిప్షన్స్, వ్యాధి ముదిరిపోయి చాలా ఇటువంటి ఇమ్యూనిటీ దెబ్బతిని ఆ స్టేజ్లో వచ్చిన పేషెంట్స్కి టక్కున మందిస్తే, ఈరోజు మందిస్తే రేపు తగ్గదు. కాబట్టి అది క్రానిక్ అయింది. కాబట్టి దానికి కొంత టైం బట్టి తర్వాత బాగవుతారు. ఆ జనరల్ పద్ధతిని జనరలైజ్ చేసి చాలామంది అపోహలు ఏంటంటే, హోమియోపతి దగ్గరికి వెళ్తే టైం పడుతుంది అని. అవి క్రానిక్ డిసీజెస్కి. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక అడిగిన క్వశ్చన్లో చిన్నపిల్లలు వస్తారు, దగ్గు, జలుబు, జ్వరం. హోమియోపతి చాలా స్లో యాక్ట్ చేస్తుంది, వారం తర్వాత జ్వరం తగ్గుతుంది అంటే ఏ తల్లి, ఏ తండ్రి, ఏ బాబు మందు తీసుకుంటారు? మందు ఇస్తే గంటల్లో తేడా రావాలి. మా ఆర్గనాల్లో కూడా రాసి ఉంటుంది, మీ మందు ఇచ్చిన తర్వాత మీది కరెక్ట్ అయితే కొన్ని గంటల్లో మార్పు కనబడాలి. గంటల్లో, రోజులు కాదు. కాబట్టి ఇమ్మీడియట్గా అక్యూట్ డిసీజ్లో అక్యూట్గా పనిచేస్తుంది. క్రానిక్ డిసీజెస్లో అది ఎలాగో ముదిరింది కాబట్టి కొంత టైం పడుతుంది. సో వ్యాధి లక్షణాలను బట్టి, వ్యాధి యొక్క టైంను బట్టి దీని యాక్షన్ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే సార్. జలుబు, జ్వరము ఇలాంటివి అయితే ఇన్స్టెంట్గా తగ్గుతాయి. దెన్ మైగ్రేన్ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, ఇది చాలా సఫర్ అవుతూ ఉంటారు. అండ్ హోమియోపతిలో మంచి టాక్ కూడా ఉంది ఏంటంటే, ఒకసారి తగ్గిందంటే ఇక తిరిగి రాదు అన్న టాక్ కూడా ఉంది. కానీ లేట్ ప్రాసెస్లో తగ్గుతుంది అంటారు. ఇలా ఎలాంటి డిసీజెస్కి లేట్గా తగ్గే అవకాశం ఉంటుంది? మీరు ఇంతకుముందు ఉదాహరణ తీసుకున్న మైగ్రేన్ అని, ఇవన్నీ క్రానిక్ డిసీజెస్. నేను ఇంతకుముందు చెప్పినట్టు క్రానిక్ డిసీజెస్కి బెస్ట్ ట్రీట్మెంట్ హోమియోపతి. ఓకే. ఎందుకు బెస్ట్ అంటే, సమూలంగా తీయడానికి చాలా దోహదపడుతుంది. పూర్తిగా మన శరీరంలో నుండి సమూలంగా ఆ వ్యాధిని తీసే చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అందుకని సమూలంగా తీయాలి కాబట్టి టైం పడుతుంది. సూపర్ఫిషియల్గా మీకు ఈరోజు వచ్చిన హెడేక్ తగ్గడానికి ఇచ్చే మందు కాదు. కాబట్టి మీకు మళ్ళీ మీ తర్వాత ఎప్పుడూ రాకుండా ఉండడానికి హెల్ప్ చేయాలి. కాబట్టి అందులో సమూలంగా తీయాలి కాబట్టి టైం పడుతుంది. ఇటువంటి క్రానిక్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటికి ట్రీట్మెంట్ హోమియోపతిలో డిలే అవుతుంది. తరుణ వ్యాధులు అంటారు, అక్యూట్ డిసీజ్, వాటికి ఇమీడియట్గా చేంజ్ ఉంటుంది. ఇవి టైం తీసుకున్నా కూడా పూర్తిగా తగ్గిపోతాయి. పూర్తిగా సమూలంగా పోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి.
అందులో చాలా ఉంటాయి, కాంకరెంట్ మెడికల్ కండిషన్స్ అని, ఇంకా ఈ వ్యాధి ఎంత దూరం వెళ్ళింది, దీని కాంప్లికేషన్స్ ఏమి వచ్చాయి, దీంట్లో ఎన్ని రకాల మందులు వాడారు, వీటన్నిటి మీద ఆధారపడి 100% క్యూరా లేక 75% క్యూరా అన్నది దాని మీద ఆధారపడదు. కానీ హోమియోపతిలో మందు మొదలు పెట్టామంటే దీన్ని సమూలంగా తీయడానికే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఓకే సార్, మీరు ఇందాక అన్నట్లుగా చిన్నపిల్లల్లో తరచూ వచ్చేది దగ్గు, జలుబు, ఇలాంటి స్కూల్ గోయింగ్ పిల్లలు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళకి ఇమ్యూనిటీ పెంచడానికి ఏమైనా మెడిసిన్స్ ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. ఇప్పుడు అదే తేడా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా వేరే వైద్యుల దగ్గరికి తీసుకెళ్తే మీకు అప్పుడొచ్చిన లక్షణాలకు మందు ఇచ్చి అప్పటికి అయిపోయింది అని పంపించేస్తారు. మళ్ళీ ఈ లక్షణాలు వస్తే మళ్ళీ ట్రీట్మెంట్ ఇది సాధారణంగా జరిగే పద్ధతి. కానీ హోమియోపతిలో అలా కాదు. మీకు ఇప్పుడు వచ్చిన లక్షణాలకు మందు ఇచ్చినప్పుడు మీరు మళ్ళీ తిరిగి రండి, మీకు అప్పుడు మీ బాబు యొక్క ఇమ్యూనిటీని పెంచి ఈ వ్యాధి అక్యూట్ నుండి మళ్ళీ క్రానిక్గా, ఫ్రీక్వెంట్గా, రికరెంట్గా కాకుండా ఉండడానికి అప్పుడు బాబు పూర్తిగా నయంగా నార్మల్గా ఉన్నట్టు అనిపించిన సమయంలోనే మందులు వాడి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటారు. అప్పుడు ఆ పిల్లల్ని ఆ ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ని పెంచి వాళ్ళు ఆ వ్యాధి లక్షణాలను మళ్ళీ డెవలప్ చేయకుండా ఉంచవచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ.